వేములవాడకి వెళ్ళి కొనగట అంజన్న టెంపుల్కి పోయినా. ఫోన్ పోయిందని మళ్ళీ రోజు పోలీస్ స్టేషన్కి పోయినా. తీసుకో ఈ వీడియోలు అన్నీ అవే నావే ఉంటాయి చూడు. కమాన్ హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి ట్రావెల్స్ ఆర్ రాజు. నేను పోయిన ఆదివారము వేములవాడ టెంపుల్కి పోయినా. వేములవాడకి వెళ్ళి కొనగట అంజన్న టెంపుల్కి పోయినా. వేములవాడ టెంపుల్ కాడ వీడియో తీసింది, ఒక కొనగట అంజన్న టెంపుల్ కాడ వీడియో తీసింది మొబైల్లో ఉండే వీడియో రికార్డింగ్ మొబైల్తో చేసిన. అయితే ఏమైందంటే నేను ఇక ఆడికెళ్ళి ఇక వీడియో తీసుకొని అంత అయిపోయింది. ఇక ఛార్జింగ్ అయిపోయింది, బ్యాగ్లో పెట్టుకొని నేను హైదరాబాద్ బయలుదేరిన. ఇక హైదరాబాద్ బయలుదేరుతుంటే ఒక పెట్రోల్ బంక్ ఆగి పెట్రోల్ కొట్టించుకున్నా. ఇది హైదరాబాద్ దగ్గరకు వచ్చినాక ముందర పెట్టుకున్నా. అది ఇక జారిపోయి ఎడబడిపోయింది, మొబైల్ పడిపోయింది. దాని నుంచి ఇక నేను వీడియోలు తీసిన, ఇక్కడ స్టార్టింగ్ అయింది, ఎండింగ్ అయింది, మొత్తం వీడియోలు అన్నీ పోయినాయి. ఈ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలే ఇక ఎడిటింగ్ చేసి పెట్టినా. ఇక నేను ఇక ఫోన్ పోయిందని ఫోన్ పోయినా. మళ్ళీ రోజు ఇక పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్కి పోయి మా ఫ్రెండ్ ఊర్లోనే నేను ఇప్పించిన రారా వేరే వాళ్ళకి అన్నాడు. వానికి వెళ్ళి ఇద్దరం కలిసి మీ సేవలు అప్లై చేసి ఆ ఫోన్ పోయి ఆ పేపర్ ఫోన్ సబ్మిట్ చేసినాం. అది మొబైల్ చిక్కితే దాంట్లో వీడియోస్ ఉన్నాయో ఆ మొబైల్ చిక్కినోడు అన్నీ పోగొట్టిండో తెలీదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా. వేములవాడ దర్శనం అయిపోయింది, వెహికల్ బయలుదేరుతున్నా. ఇన్నే పార్కింగ్ చేసేటి. ఇగో ఈ అన్న వాళ్ళ ఈయన పెట్టండి బండి. ఇక్కడికి పోతున్నా. ఇడికెళ్ళి ఇక కొనగట అంజన్న టెంపుల్కి పోతా. 30 కిలోమీటర్స్ వస్తుంది ఇడికెళ్ళి కొనగట అంజన్న టెంపుల్. నాకు ఇక్కడ గుళ్ళో అయితే దర్శనం అయితే మంచిగా జరిగింది. మొబైల్ రూట్ మ్యాప్ పెట్టుకుని ఫోన్ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాపం అన్నకు షాప్ అయిన ఒక డబ్బులు కూడా అయిపోతాయి, ఇంకా డబ్బులు స్విచ్ ఆఫ్ అయిపోయింది. అని ఏమన్నా ఇక ఏం ఫోన్ అని చెప్పా. కొనగట అంజన్న ఎక్కడ వాళ్ళన్నా? కొనగట అంజన్న అంకుల్కి అయితే లిఫ్ట్ ఇస్తున్నా. మధ్యలో ఎదుగుతారు. నాకు రూట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ అయితే లేదు. జుత్త ఎట్టు పడ్డది అయిపోయా. రైటా రాసి ఉంది. రైట్ ఇక్కడ రైట్ పోవాలి. మరి ఫోన్ ఛార్జింగ్ అయితే ఇంత ఘోరంగా అనుకోలే. విండో చంపుతుంది, బాగా వేడి వస్తుంది. హైదరాబాద్ మాది. హైదరాబాద్ గుట్ట మీకు పోతా. బాట ఉంది, బాట ఉందా? అయినా పొద్దున వెళ్ళిన 6 గంటలకు దర్శనం అయిపోయింది. ఇక్కడ మన కరీంనగర్కి వెళ్ళాడి. ఇదా? అవునవును. అడుగారు. మేము వీడియోలు యూట్యూబ్లో పెడతాం. యూట్యూబ్ ఉంటుంది కదా ఫోన్లో, దాంట్లో పెడతాం. ఇప్పుడు ఇది కెమెరా, ఇది నడుస్తూనే ఉంటుంది, రోడ్ మొత్తం వీడియో తీసుకుంటుంది. దాంట్లో యూట్యూబ్లో వస్తుంది. ఇక్కడనా? రోడ్ కానీ నేను దిగుతా, నేను చెప్తా తోవా. స్టేట్ పోతే పెద్ద తోవ బస్సులో పెద్దది. ఆడికెళ్ళి సీదా ఒకటి కమాం అని ఉంటుంది, 1 కిలోమీటర్ దూరం ఒక కమాం లోపల కొట్టాలి. గుట్ట దిగిపోతుంది. ఇంటికెళ్ళి పోతేనేమో సీదా కొండగట్టు.
సీదా ఒకటే అత్తలోపన నాపున ఏడు దిగుతారు నాపున ఫోటో తీసుకో అన్న తీసుకో కెమెరా ఓకేనా ఇటు పాంచే దాంట్లో వస్తుంది ఒకటి ఈ వీడియోలు అన్నీ అవే నావే ఉంటాయి చూడు చక్కగా ఉన్నా కరీంనగర్ రూట్ కరీంనగర్ రూట్ సీదా కొంత దూరం పోయినాక ఒక కిలోమీటర్ పోగానే కమాన్ వస్తుంది కమాన్ కమాన్ వచ్చినాం అనుకో సీదా గుట్ట తీసుకుంటా పోతే అనుకో కింద అరిసోకొండ కట్టే గుట్టకి ఎక్కాలి మళ్ళీ కిందికి వెళ్ళి సీదా పోతుంది గుట్ట మీద సరే సరేనా అంకుల్ మంచిగా లిఫ్ట్ ఇచ్చిన మంచిగా రూట్ చెప్పిండు నా టైంకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయావు ఛార్జింగ్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇంకా రూట్ మ్యాప్ పెట్టుకుంటే లేదు ఇక కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు తక్కువ ఉంది ఒకటి కమాన్ వస్తుందని చెప్పాను కమాన్ లోపల వెళ్ళమన్నాడు గుట్టపైకి మామూలు వడగాలి అసలు ఫుల్ వడగాలి జై శ్రీ ఆంజనేయం వచ్చేసిన కొనగట్ట ఆంజనేయ స్వామికి ఇప్పటికెళ్ళో రావాలి అనుకున్నా మొత్తానికి ఫలితం ఈరోజు దక్కింది ఈరోజు వచ్చేటట్లు చేసుకున్నాడు దేవుడు జై శ్రీ ఆంజనేయం పార్కింగ్ ప్లేస్ ఎంత పార్కింగ్ కన్నా నేను ఇంకా రిటర్న్ హైదరాబాద్ బయలుదేరినా కొన్నగట్ట ఆంజనేయ టెంపుల్ కా నుంచి హైదరాబాద్ రూట్ ఎక్కినాయిగా కరీంనగర్లోనే ఉన్నా ఇంకా కరీంనగర్లో ఉన్నా కరీంనగర్కి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా కరీంనగర్ బైపాస్కి వెళ్ళిపోతున్నా కరీంనగర్ లోకల్కి వెళ్ళి కాదు ఇక నా ఏమైందంటే రూట్ మ్యాప్ ఫోన్లో ఛార్జింగ్ లేదు రెండు కెమెరాలు పెడితే 2 కెమెరాలు ఛార్జింగ్ అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది ఇది కూడా 5 minutes వస్తుంది ఎల్లో పడ్డది ఇది కూడా ఏమున్నా కొద్ది దూరం ఒక 4 నిమిషాలు రికార్డింగ్ అవుతుంది వీడియో అంతే ఈ కరీంనగర్కి వెళ్ళిన వీడియో రికార్డ్ చేద్దాం ఆన్ చేసిన ఇక చూద్దాం ఈసారి ఎట్లా మనకు తెలియదు కదా ఇదే లాంగ్ రైడ్ మనది బ్యాటరీలు ఇక అన్నీ చూసుకోలేదు ఛార్జింగ్లు బాగా అయిపోయినాయి ఈసారి మాత్రం కంపల్సరీ పవర్ ప్లాంట్ బైక్కు ఛార్జర్ కేబుల్ అన్నీ పెట్టుకొని నా ఆల్రెడీ బైక్కి ఛార్జర్ కేబుల్ ఉంది కానీ అది ఎందుకో పనిచేస్తలేదు అది కొంచెం పనిచేసి హీట్ అయిపోయింది అసలు ఏమైంది పనిచేయట్లేదు మంచి పనిచేస్తలేదు ఏం చేద్దాం అన్నీ చిచ్చా ఫోన్లు అన్నీ ఇది చిన్న కెమెరా ఒకటి గోప్రో కెమెరా అసలు తీసుకొచ్చినట్టు దాన్ని యూజే లేదు అసలు వాడనే లేదు వరకు నేను పాత కెమెరాతో కొత్త కెమెరా గోప్రో పెట్టుకుని అనుకోండి కానీ అసలు ఎట్లా వర్కౌటే కాలేదు ఇక రూట్ మ్యాప్ కూడా ఏం లేదు హైవే నడుకొని వెళ్ళిపోవడమే ఇంకా హైదరాబాద్ ఏదో రోడ్ హైదరాబాద్ ఇడికి వెళ్ళి అయితే 165 చూపించింది ఓకే ఆ లైన్లో వెళ్ళా ఓ కరీంనగర్ సికింద్రాబాద్ మరి ఘోరంగా ఎండ కొడుతుంది పెట్రోల్ బంక్ అక్కడ కూర్చున్నా మరి ఘోరంగా పరిస్థితి అయింది
ఈ రైడ్ లాంగ్ రైడ్ వచ్చినప్పుడు మరీ ఘోరంగా మళ్ళీ ఒకసారి తప్పులు చెప్పిన చూస్తాను. కరీంనగర్లో వచ్చి కరీంనగర్లో పెట్రోల్ బంక్లో ఆగిన, బండిలో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ కొట్టించుకున్నా. ఇంకా నేను బయలుదేరే ముందుకు వెళ్ళేసి జాకెట్ గ్లౌజులు వేసుకున్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.